నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన 339 అభివృద్ధి పనులు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైనవి. ఈ కార్యక్రమాలు సుమారు 70,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. అలాగే 24వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ ఆనంద్ ఐఏఎస్, మేయర్ పొట్లూరు శ్రవంతి, స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్ధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులను ఆపరేషన్ సింధూర్గా పరిగణించి భారత యుద్ధ వీరులకు అంకితమిస్తున్నామన్నారు. అలాగే త్వరలోనే పొట్టేపాలెం, ములుముడి బ్రిడ్జీలు మంజూరు అవుతాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధించగలడు అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలవడం అతి అరుదైన విషయమని శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. తమను 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నెల్లూరు రూరల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మాత్రం ఓన్లీ దయచేసి అభివృద్ధి పనులు పూర్తి చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు. రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుంటారు, చేసుకుంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లా కానీ చేయగలిగితే ఆయన గుండె తప్పుతుంది. ఒక అదృష్టం ఉంది. ఆయన సొంత తమ్ముడు కూడా కనుక్కుంటే తమ్ముడుకు 50% బేస్ చేస్తుంటాడు, అన్న 50%. సో ఆయనకు అదొక ప్లస్ పాయింట్ ఉంది. అందరికీ అది లేదనుకోండి. కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్, ఒక అక్కడ లోకల్ లీడరు, వీళ్ళిద్దరు చేత చేయించడం గొప్ప విషయం. ఈరోజు ఎంఎస్సీ పార్క్ ఆలోచన దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్సీ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఎంఎస్సీ పార్కులు మనందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని ఎత్తుకుంటూ. ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ఒకటి ప్రారంభించారు. అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేస్తుంది, ఆల్ ఫెసిలిటీస్ తో. అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే ఆమంచాలంటే నెల్లూరు దగ్గర అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోతున్నారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనం పరిశ్రమలు పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు
తేగలిగాడు, చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల అనుకున్నాడంటే చేయాలా, ఆ పట్టుదల అందరికీ ఉండదు. కానీ దాన్ని మించిన పట్టుదల పక్కనే కూర్చున్నారు నారాయణ గారు. నారాయణ గారికి ఒక టైం ఉండదు, ఏది పెట్టుకోడు, కష్టజీవి. ఏ పని చెప్పినా నిమిషాలే, ఇంకా దానికి తిరిగి ఉండదు. మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో. ఈ 1 గంటలకి కారకుడు మన నారాయణ గారు. అతను చూపించే శ్రద్ధ, ఈరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు, ఒకరోజు సింగపూర్ పోతాడు. ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాడు. సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం. అన్ని విధాల రవి సంగతి ఇద రవి వెనక స్క్రీన్ ఎన్నుకుంటాడు, కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ ఎన్నుకుండి జరిపిస్తుంటాడు. అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా, కొన్ని ఎవరైందని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో. దాంట్లో నేను కూడా ఒక భారతుడు కావడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం. మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా, ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు. ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి, ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు. ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీగారు ఎంత డెవలప్ చేస్తున్నాడు. ఆయన రూరల్ కాన్స్టిట్యూన్సీని మన కళ్ళ ముందు కనపడేది. సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టం. అట్లే ఒకటే నేను చెప్పేది, శ్రీధర్ అనుకున్నాడు ఏమైనా చేస్తాడు. సో మీ కోరికలు ఏమైనా ఉన్నా రూరల్లో చెప్తున్నా, వదిలిపెట్టదు. ఎటువంటి కోరిక కూడా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీసులో కూర్చొని 24 గంటలు మనుషుల్లో అభివృద్ధి తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికీ కూడా అదృష్టం. అట్లే మీకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు కాదు. సో మీ 2 ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పనిచేసుకోండి. ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈరోజు మన కలెక్టర్ రావడం, మేయర్ రావడం, అట్లే ఎక్స్-మేయర్ భానుశ్రీ గారి, శాంతి కార్పొరేటర్ మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా, సీనియర్ గా చాలా కష్టపడుతుంటాడు. ఈ దీంట్లో చాలా రోడ్లు ఉంటుంది, చాలా కష్టపడుతుంటాడు. ఇప్పుడు వచ్చినా చూస్తుంటా. మీరందరూ అదృష్టం. ఇటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ధన్యవాదాలు మీ ఇద్దరికి. ఇక్కడే ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నా తరఫున ఏదన్నా ఉన్నా నేను చేయగలిగింది ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా నా సహాయం ఉంటుంది. సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏముందా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తానని చెప్తూ అందరికి కూడా ధన్యవాదాలు. మీ సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాలని చేస్తానన్నారు. నువ్వు లెటర్ ఇస్తే అయిపోతుంది, పీఆర్తో ఫాలో అప్ చేసుకోమంటే వెంటనే దాన్ని ఫాలో అప్ చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది. త్వరలో దాన్ని ఇస్తారు, త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి బ్రిటపాల మీద బ్రిడ్జ్ అడిగారు, దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ ఇచ్చి చేస్తామని సభ సందర్భంగా రోడ్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఒకటే, గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతవకలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకతవకలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్ అన్ని సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు. ఈ రోజు కూడా
మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయంటే అక్కడ లేవు, అవన్నీ దారి మధ్య చేశారు. ఒక లెక్క పక్క లాగన్నారు. అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాడు బదిలేస్తాం, వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డిసెంబర్లో రిసెప్ట్ ఇస్తారు. వాళ్ళు మన ఏప్రిల్ 1st నుంచి ఇస్తామన్నారు. అయితే దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఏంటంటే కొంచెం రేపు ఎల్లుండో విడుదల చేయబోతున్నారు. రేపు ఎల్లుండో ఆ సిఎఫ్ఎంఎస్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీకి ఇచ్చిన డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా. అసలు మున్సిపాలిటీస్ ఎప్పుడైతే సపరిపాలన పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకోవచ్చు, వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ అవసరాలు కంటే ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ వాటర్ అవసరం, ఎక్కడ కమ్యూనిటీ హాల్ అవసరం, అది సపరిపాలన. కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేసింది. అవన్నీ అసలు సపరిపాలన, ప్రజలు పరిపాలన అసలు అన్ని మర్చిపోయింది. అంతేకాకుండా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కాదు. గత ప్రభుత్వంలో కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు మన యువతకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రానప్పుడు ఇన్కమ్ రాదు, ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ రావు, ట్యాక్స్ రానప్పుడు మన డెవలప్మెంట్. ఇదంతా సైకిల్. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారతో ఇరు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. 10 లక్షల కోట్ల దాకా అప్పు చేసింది గత ప్రభుత్వం. ఈరోజు మున్సిపల్ శాఖలో 8,500 కోట్లతో అమలు స్కీమ్ ఉంది. 8,500 కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక 34.7% ఇస్తుంది, మిగతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం పోయింది. అయితే మళ్ళా దాన్ని రివైజ్ చేసాం. ఈ నెలలో దాన్ని టెండర్లో పోతున్నాం. అది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో 80% అది ప్రజలకి చక్కగా ఇంటికే కొలాయి ఉంటుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, 2014-19లో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేస్తాం. అందులో మెజారిటీ అయినాయి, కొన్ని కొద్దిగా మించినాయి. డ్రింకింగ్ వాటర్ 85% అయింది, 15% అయింది. అది కానీ కంప్లీట్ అయితే ప్రతి ఇంటికి డైరెక్ట్గా కొలా ఇచ్చినది. అది కూడా ఏ నీళ్ళు, సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు. మా మీద కోపంతో దాన్ని ఆపేశారు. గోవాలే నగరం చేయడానికి 540 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేశారు. మళ్ళా 2 పనులు టేకప్ చేశాం. వర్క్ జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్కి పూర్తి చేస్తారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది 1 yearలో పూర్తవుతుంది. అండర్గ్రౌండ్ ఆయన యొక్క సోదరుడుగా ఉండే వీరెడ్డి గారు వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా చేస్తామని, ప్రత్యేకంగా రూరల్లో ఏదైతే బ్రిడ్జి చెప్పారో వీలైన తొందరలో చేశాను. అదేవిధంగా R&B రోడ్డు కూడా గడిగొండ శ్రీధరెడ్డి, దాన్ని కూడా R&B మినిస్టర్ మాట్లాడాను. ఆయన ప్రపోజల్ పంపిస్తుంది, శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ, ఈ కృష్ణపట్నం గారు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకోటి కూడా చెప్పాలా, ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేస్తున్నాము సెంట్రల్ నుంచి. దానికి కలెక్టర్ గారు 1 ఎకరా ల్యాండ్ వాళ్ళ అకామిడేషన్ అడుగుతున్నారు సార్. అది కానీ మీరు 1 acre ఇస్తే ఆ హాస్పిటల్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు రూరల్ ఏరియా. ఒకటే మీరు చేయగలిగితే 1 acre ల్యాండ్.
సార్ ఆల్రెడీ ఒక ఎకరాన్న ఈఎస్ హాస్పిటల్ పైన ఎకరానికి కాదు కానీ 11 రూపాయలు ఉంది. ఎంత ఐడియా లేదు నాకు. ఆ ఎకరా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటా ఈఎస్ హాస్పిటల్. దానికి అది మాట్లాడతాను టీవీ హాస్పిటల్ టీవీ హాస్పిటల్ జడ్జి కార్పొరేషన్ ఆ ప్రకారం ఇది ఉంది. ఈఎస్ఆర్ మన పెద్దల కూడా పెట్టున్నాం కదా, దాని బ్యాక్ సైడ్ ఈఎస్ హాస్పిటల్ అయిపోతుంది. మాట్లాడుతుంది మా శాంతి అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తావా? పెట్టుకోవాలి కదా ముందు రావాలి. అప్పుడు ఎవరు ముందు వచ్చింది? వేదిక అలంకరించిన పెద్దలకు, అధికారులకు, పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నా అన్నగారు యాక్ట్రిక్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శేఖరెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి నా వార్డు తరఫున, ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే దానిలో ఒక రకంగా చెప్పాలంటే నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగున ప్రోత్సహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగట్టం ఇష్టం ఉండదు, మీకు తెలుసు. ఉన్నట్టు మాట్లాడతాను. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 53 సంవత్సరాలు తెలుగు పద్ధతులు మార్చుకోవాలి. గుండె నృత్యంలో నుంచి మాట్లాడతాను. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11వ స్థానం, 12వ స్థానం, 13వ స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగరాలలో చేసిన సేవలు చెప్పే మాటలు తెలియజేయగలరు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి యొక్క ఎమ్మెల్యే లేకపోతేనే అన్న బాధ నాకు ఉండేది. దేవుడు దేవల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పడం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన, నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే, మన చేసింది దూరంటే చేయాల్సింది కొండంత మంది. కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రోడ్ల కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య ఏంటంటే కొట్టేపడ్డారు రవిచంద్ర గారు మాటించున్నారు, గిరిధర్ గారు మాటించున్నారు, పొంగూరు నారాయణ గారు అడుగుతున్నా మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు చెప్పే వెళ్ళిపోయారన్నా ఏ వడినా నేను చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది. కేవలం మాకు ఇంట్లో ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు, అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్లు పెట్టచ్చు కదా. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జిలో సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిలో గ్రాంట్ రావాలి. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి ఫ్యాక్టరీలు, కరెంటు వీటికి వచ్చాయి. బ్రిడ్జిల గ్రాంట్ రాలా. బ్రిడ్జిల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట నడుస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు. ఎలాంటి అనుమానం లేదు. మేయర్ గారు కూడా సౌంతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సౌంతి గారు సహకరించి తిరుగుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో
ఏదో తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ మా కుటుంబంలో మాడవచ్చు, మా యొక్క బిడ్డ ఇంకా చెప్పాలంటే మా బిడ్డ చేస్తారు. కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు, నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వాళ్ళు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వాళ్ళు టీవీ ఫోన్ చేస్తే నేను చూసుకోను వాట్సాప్, తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా గొడవ పురగరించింది. మరో 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి లేఖ, ఆ భుజం యొక్క విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడే మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు అభివృద్ధి పరంత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధానిని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి, మన మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడతారు. ఈరోజు మనం మన కుటుంబంతో సంతోషంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే, సురక్షిత ప్రభుత్వంలో కాల్చిన పంటల్లో ఎముకల గండితో వర్షానికి తడుస్తూ అక్కడి నుంచి కట్టక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ శ్రీశైల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించడానికి వారి గ్రామాల్లో రక్త దర్శనాలతో భారత మాత ముఖ్యమంత్రులుగా పవిత్రవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధు నిధులకి అంకితం చేస్తున్నాం. అంతేకాదు భారత్ సింధు నిధులలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ 41 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధు వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ మరి ఇంత అవకాశాన్ని నాకు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు దేవేంద్ర గౌడ గారికి, శాసనమండలి సభ్యులు మేధా రవిచంద్ర గారికి, నా యొక్క నగర పోర్టుల కమిటీ గారికి, ఈ రీజనల్ కార్పొరేటర్ అరవశాంతి గారికి, 3వసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, 3వసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన, నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నా భోజనం సుఖంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో శుభవార్త కూడా రోడ్ల ప్రజలకి తెలియజెప్పుతున్నాం. ఏదైతే కొండాయిపల్లి భక్తోత్సవంగా 2 గంటల వద్ద అన్నపించులు అతి త్వరలోనే విడుదలకాయని కూడా బలంగా నమ్ముతున్నా. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పని మనసా వాక్యాన్ని నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలకి కరెంట్ కింద 24 కోట్ల విడుదలకి పనులు ప్రారంభమని ఆగస్టు నెల కూడా అవన్నీ పూర్తి చేస్తున్న మాట చెప్తూ, నగర కార్పొరేషన్ లో కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసింది ఓడంతే కొండంతా ఉంది. ఎందుకంటే రూరల్ నియోజకవర్గ కాలనీలు వేగవంతంగా విస్తరిస్తున్నాయి. సామాన్య పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వస్తువుల కోసం స్థానిక శాసనసభ్యుడిగా అంటే మీ కోటారెడ్డి సెక్రటరీగా, మీ కుటుంబ సభ్యుడిగా శక్తి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్న వేలాది ప్రజల సంవత్సరంలో ఈ రోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 60 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ శంకుస్థాపన కూడా మేము చేయకుండా ఎక్కడికెక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట్లాడడం జరిగింది. ఆ చిత్రం అంటే కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ప్రజల సాక్షిగా
నా తెలంగాణ మిత్రుడు పేద రవిచంద్ర గారు నాకు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అన్నవాయి. దానికి భిన్నంగా ఈనాడు ఆ ప్రాంత ప్రజల చేత, కార్యకర్తల చేత, ఎవరైతే ఆ ప్రాంతంలో ముఖ్యులు ఉన్నారో వారికే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజానాయకుడు సోదరులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ గారు నిరంతరం సోదరునికి అండగా ఈ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని కృషి చేస్తున్న మిత్రులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మాజీ నగర మేయర్ వాణిశ్రీ గారు, స్థానిక కార్పొరేటర్ శాంతి గారు, పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, స్థానిక ప్రజలకు అందరూ కూడా బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా స్థానిక శాసనసభ్యుడి గారి సేవలతో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి కేరింతలు, సంతోషం, జేజేలే దానికి నిదర్శనం. శ్రీధరన్నతో దాదాపు 35-36 సంవత్సరాల పరిచయం. నేను స్టూడెంట్, ఆయన విద్యార్థి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు అదే ఉత్సాహంతో విద్యార్థి నాయకుడుగున్నా, యువజన నాయకుడుగున్నా, అనేక ఆటపోట్లు ఎదుర్కొన్నా ఏనాడు కూడా ఇంకా ఉత్సాహంగా నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం రెడ్డి గారికి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రవిచంద్ర గారికి, కలెక్టర్ ఆనంద్ గారికి, కమిషనర్ గారికి, గారికి, బాలశ్రీ గారికి అందరికీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించగలిగింది. రూరల్ నియోజకవర్గంలో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. 339 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయలు 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలందరికీ అందించినటువంటి నాయకులు ఈరోజు ఇంత మహత్తమైనటువంటి కార్యానికి మన ప్రజా నాయకులైనటువంటి గౌరవ శాసనసభ్యులు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు